అందరికీ నమస్కారం. ఏపీ విద్యా ఆరోగ్య శాఖ నుంచి అయితే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎన్‌హెచ్‌ఎం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అయితే అండర్ ఈ ప్రోగ్రామ్ కింద అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇందులో చాలా అంటే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్‌లలో కొన్ని జాబ్స్‌కి అయితే 10th రిక్వైర్మెంట్ అయితే ఉంటే సరిపోతది. అప్లై అయితే చేసుకోవచ్చు. కొన్నిటికైతే ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి. జీతాలు చూసుకున్నట్లయితే చాలా మంచిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో స్టాఫ్‌కి సంబంధించి గానీ, అటెండెంట్‌కి సంబంధించి గానీ, ల్యాబ్ అటెండెంట్‌కి సంబంధించి గానీ చాలా పోస్టులు ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18-40 ఇయర్స్ మధ్య అయితే ఉంటే సరిపోతది. మీరైతే అప్లై చేయనీకి. అండ్ పోస్టుల వారీగా అంటే ఇందులో మనకు క్వాలిఫికేషన్ వైస్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులో పోస్టుల వారీగా ఒక్కొక్క పోస్ట్‌కి 20,000 నుంచి 65,000 వరకు అయితే జీతాలు అయితే ఉండబోతున్నాయి. 26 జిల్లాల వారైతే అందరూ అర్హులే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇదైతే. సో, దీన్నైతే మిస్ అవ్వకండి. అండ్ దీనికి సంబంధించి ఫుల్ వివరాలు చాలా ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే క్లారిటీ అయితే చెప్తాను. సో, ప్రతి ఒక్కటైతే మీరైతే క్లారిటీ అయితే వినండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేనైతే టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే పెట్టాను. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో మీరైతే జాయిన్ అయిపోండి. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటది. ఆ పీడిఎఫ్ మీరైతే చూస్తే మీరు కూడా మళ్ళీ ఒక మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకైతే క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతది. సో, నేను దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, చూడండి గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. సో, ఇదైతే అక్కడి నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ తరపున అయితే నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్, మెడికల్ నర్సింగ్, పారామెడికల్, అదర్ స్టాఫ్ సంబంధించి పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 9/10/2025 అంటే 9వ తారీఖు అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేయనీకి 22 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి కానీ. సో, ఈ జాబ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను క్లారిటీ అయితే చెప్తాను. సో, ఇందులో చూసుకున్నట్లయితే పోస్టులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా మనం క్లియర్గా అయితే చూసుకుందాం. మెడికల్ ఆఫీసర్ అండర్ చూసుకున్నట్లయితే ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అండ్ ఎన్‌బీఎస్యూ ప్రోగ్రామ్ అండ్ ఎన్ఆర్సీ ప్రోగ్రామ్ ఇందులో చూసుకున్నట్లయితే జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఇందులో జాబ్ లొకేషన్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. సిహెచ్సి పి కొత్తకోట అండ్ సిహెచ్సి వి కోట అండ్ సదం, సిహెచ్సి బంగారుపాలెం అండ్ ఏహెచ్ పీలేరు, సిహెచ్సి కలికిరి అండ్ సిహెచ్సి తంబాలపల్లి. సో, ఇలా అయితే జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరైతే జాబ్ లొకేషన్స్ క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. నేను స్క్రీన్లోనే చూపెడుతున్నాను. సో, ఇందులో పోస్టులు చూసుకున్నట్లయితే 13 ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ డిగ్రీ అనేది మీరైతే చేసి ఉండాలి. అండ్ జీతం చూసుకున్నట్లయితే 61,960 అయితే ఉన్నది. అండ్ స్టాఫ్ నర్సెస్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మీరు జాబ్ లొకేషన్స్ చూసుకోవచ్చు. జాబ్ లొకేషన్స్ చూసుకోండి. అండ్ 20 పొజిషన్స్ అయితే ఉన్నాయి వేకెన్సీస్. అండ్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ అండర్ ది రూల్స్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. అండ్ దీనికి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే 27,675 రూపీస్ అయితే ఉన్నది. అండ్ డిహెచ్ చిత్తూరు పాలియేటివ్ కేర్ సర్వీసెస్, దీనికి సంబంధించి డిహెచ్ చిత్తూరు జాబ్ లొకేషన్. అండ్ ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్, ఇందులో మీరైతే జాబ్ లొకేషన్ చూసుకోవచ్చు. ఇంటర్ చేసి ఉండాలి లేదా ఎంబీఏ ఫైనాన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైపింగ్ రైటింగ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే టైపింగ్ స్పీడ్ అనేది మీకైతే ఉండాలి. అండ్ దీనికి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే 42,791 రూపీస్ అయితే ఉన్నది. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోనే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. యాజ్ అ సూపర్వైజర్ కెపాసిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది పాపులర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ చూసుకోండి. అండ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. సో, ఇందులో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ జీతం చూసుకున్నట్లయితే 23,393 రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఫిజియోథెరపిస్ట్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ జాబ్ లొకేషన్ చూసుకోండి. అండ్ 1 పోస్ట్ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అనేది మీరైతే చేసి ఉండాలి. 23,494 రూపీస్ అయితే ఉన్నది. అండ్ ఆడియోమెట్రిషియన్ అండర్ ఎన్పిసిడిసిఎస్ జాబ్ లొకేషన్ చూసుకోండి. అండ్ 2 పోస్టులు ఉన్నాయి ఇందులో. కంపల్సరీ ఇందులో మెన్షన్ చేసిన మీరు క్వాలిఫికేషన్ అనేది చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోనికి వీలవుతుంది. అండ్ 25,526 రూపీస్ అనేది శాలరీ అయితే ఇస్తున్నారు.
అండ్ శానిటరీ అటెండెంట్ అండర్ ఎన్సిడి ప్రోగ్రామ్ జాబ్ లొకేషన్ చూసుకోండి. అండ్ 2 పోస్టులు ఉన్నాయి. 10th పాస్ అయితే సరిపోతుంది అండ్ 15,000 రూపీస్ శాలరీ. సపోర్టింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు ఉన్నాయి. కంపల్సరీ 10th అనేది పాస్ అయ్యి ఉండాలి అండ్ 15,000 శాలరీ. అండ్ సెక్యూరిటీ గార్డ్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి అండ్ 10th పాస్ అయితే సరిపోతుంది అండ్ 15,000 అనేది శాలరీ. అండ్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ చూసుకోండి. 8 పోస్టులు ఉన్నాయి అండ్ 10th పాస్ అయితే సరిపోతుంది. 50,000 రూపీస్ అనేది శాలరీ అయితే ఉన్నది. అండ్ దీనికి సంబంధించి ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అదైతే ఫిల్అప్ చేసి మీరైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీరు దానికి అటాచ్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే చూపెడతాను, మీరు క్లారిటీ అయితే చూడండి. సో అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపీస్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మెన్షన్ అయితే చేశారు 22/10/2025. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది. అండ్ ఆల్సో మీరు అప్లికేషన్ పంపించాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు 7/11/2025 నాడు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు మెరిట్ లిస్ట్. అంటే అది మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి, అంటే జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో అప్పుడు మీకు కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం తర్వాత కూడా మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే 15/11/2025 వీళ్ళు ఫైనల్ అన్నమాట. ఫైనల్గా జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు అన్నమాట. 15/11/2025 నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. సో ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 20/11/2025 అంటే మీరు 20/11/2025 లోపు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తే మీరైతే జాబ్లో అయితే జాయిన్ అయిపోతారు అప్పుడు. అండ్ ఇవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరైతే చూసుకోండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ మీరు పంపించేటప్పుడు పోస్ట్ చేసేటప్పుడు ఇవైతే కంపల్సరీ అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫామ్స్ అన్నమాట, డాక్యుమెంట్స్ అన్నాయి చూసుకోండి మీరు. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు ప్రతి ఒక్కటి అందులో పీడిఎఫ్లో మీరైతే క్లారిటీ అయితే చూసుకొని మీరైతే పంపించుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరైతే కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయి మీరైతే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ ఉంటాయి. 100 పాయింట్స్ అంటే ఇందులో 75% మార్క్స్ చూసుకున్నట్లయితే అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ 10th కానీ డిగ్రీ కానీ అందులో వచ్చిన మార్క్స్ చూసుకున్నట్లయితే 75% మీకు అయితే అవార్డ్ అయితే చేస్తారు. అందులో 75% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ 75% మార్క్స్ అంటే ఎన్ని అనేది కూడా ఇక్కడ క్లారిటీ అయితే చెప్పారు. అండ్ 75% మార్క్స్ అంటే ఎక్సలెంట్ అన్నట్టు, గుడ్ అన్నట్టు. 55% అంటే ఇందులో గుడ్ ఇట్లా సంబంధించి 75% మార్క్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించారు అంటే 75%కి ఎన్ని మార్క్స్ అవార్డు ఇచ్చారు అనేది ఇక్కడ క్లారిటీ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్కటి మీకైతే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు అనేది క్లారిటీ అయితే చూపెడుతున్నాను. అండ్ ఇక్కడ ఇందులో పర్టికులర్స్ చూసుకున్నట్టయితే 5% అంటే 5 మార్క్స్ అనేది మీకైతే యాడ్ చేస్తారు. మీరు 6 months సర్వీస్ అనేది కోవిడ్ సమయంలో కనుక చేస్తే కనుక. ఇంకా 2.5 మార్క్స్ అనేది 6 months సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాలో కనుక మీరు ఏమైనా సర్వీసెస్ ఇట్లా చేస్తే 2.5 మార్క్స్ అనేది మీకైతే అవార్డ్ చేస్తారు. అండ్ 2 మార్క్స్ చూసుకున్నట్లయితే 6 months సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాలో మీరైనా 6 months సర్వీస్ కనుక చేస్తే కనుక మీకు 2 మార్క్స్ అనేది అవార్డ్ చేస్తారు. అండ్ 1 మార్క్ చూసుకున్నట్లయితే 6 months సర్వీస్ ఇన్ అర్బన్ ఏరియా. సో ఈ విధంగా అనేది మీకు మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది కల్పిస్తారు. దీనికి సంబంధించి కండిషన్స్ అప్లై చూసుకున్నట్లయితే చూసుకోండి. ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 1 year వరకు అయితే మీరైతే ఈ పోస్ట్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే మీరైతే చేయడం అయితే జరుగుతుంది. రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే చెప్పిన విధంగానే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఇదైతే 1 yearగా ఇనిషియల్గా అయితే మీరైతే జాయిన్ అయిపోవచ్చు. తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి అదర్ కండిషన్స్ ప్రతి ఒక్కటి మీరైతే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పెట్టిన ప్రతి ఒక్కటి మీరైతే మెన్షన్ చేసి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరైతే మెన్షన్ చేసి మీరైతే చెప్పిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మంచి జాబ్ ఆపర్చునిటీ ఇదైతే చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మీరైతే అప్లై చేయండి. జీతాలు చూసుకున్నట్లయితే చాలా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.
సో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. అండ్ మీకు అడ్రస్కి ఏమైనా డౌట్స్ కావాలనుకున్న అడ్రస్ సంబంధించిన డౌట్స్ కూడా మీరైతే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీరైతే చూసుకోవచ్చు. ఇంకా సో ఇలాంటి మరిన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.